వీడియోలో మనం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, టోటల్ ఇంటేక్ ఎంత, ఫీజెస్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫీజెస్ ఎంత, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో మనకి అడ్మిషన్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజ్ని మనకి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మీకు అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాల్లో కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతో 9 కాలేజెస్కి అయితే పర్మిషన్ తీసుకున్నారు 2019 ఆ టైంలో. సో అందులో భాగంగానే మనకి ఈ కాలేజ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా ఫ్రెష్ కాలేజ్ ఇది. మనకి ఈ కాలేజ్ అనే కాదు, తెలంగాణలో ఉన్న ఏ కాలేజ్ అయినా, మెడికల్ స్ట్రీమ్కి సంబంధించి ఉన్న ఏ కాలేజ్ అయినా కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటుంది. అంటే కాలేజ్లో జరిగే ఎగ్జామ్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, రిజల్ట్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, ఇంపార్టెంట్ నోటీసులు కానీ అన్నీ ఈ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. ఓకే, ఇది మనకి ఎక్కడుంది అంటే వరంగల్ జిల్లాలో ఉంది. మనకి నేను మాట్లాడుతున్న ఆసిఫాబాద్ జిల్లా, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఎన్ఎంసీ గుర్తింపు అయితే ఉంది. ఓకే, నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గుర్తింపు ఉంది. గుర్తింపు ఉన్న కాలేజ్లో చదివితేనే మీ డిగ్రీకి కూడా వాల్యూ ఉంటుంది. ఓకే రైట్. ఇక ఈ క్యాంపస్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలంటే 25 ఎకరాల్లో విస్తరించిందండి. బాబాపూర్, ఎగ్జాక్ట్గా ప్లేస్ ఎక్కడ అంటే బాబాపూర్, ఆసిఫాబాద్ జిల్లా. ఓకే, మోడర్న్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్స్, లైబ్రరీస్, హాస్టల్స్ అండ్ ఏ హాస్పిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ప్రతి మెడికల్ కాలేజీకి ఒక టీచింగ్ హాస్పిటల్ అనేది ఉండాలి. మనకి టీచింగ్ హాస్పిటల్ ఉంటేనే మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్స్ ఇస్తారు. ఫస్ట్ బేసిక్గా మనకి 300 బెడ్ కెపాసిటీతో అయితే టీచింగ్ హాస్పిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకే, సో స్టార్టింగ్లో మనకి 330 బెడ్ కెపాసిటీ అయితే ఉండేది కదా, ఇప్పుడు దాన్ని 430 బెడ్ కెపాసిటీకి అయితే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు వయా తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో వీళ్ళ సహాయంతో అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు బెడ్ కెపాసిటీని. ఇక మనకి ఈ కాలేజ్లో టోటల్ ఇంటేక్ వచ్చేసి 100 సీట్లు. ఓకేనా, మనకి ఈ కాలేజ్ వచ్చేసి 2023 సెప్టెంబర్ నెలలో అయితే ఇనాగ్రేషన్ చేశారండి కేసీఆర్, అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. మనకి మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి అర్హుడు ఎంబీబీఎస్ చేయడం కోసం. ఇంటర్మీడియట్ కాకుండా లేదంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్లో పాస్ అయినా కూడా ఓకే. ఈక్వివాలెంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అయి ఉండాలి. ఓసీ విద్యార్థి అయితే 50% కంటే మార్క్స్ తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి అయితే 40% కంటే మార్క్స్ తక్కువ రాకూడదు. మీరు 2025 డిసెంబర్ 31 వరకు 17 సంవత్సరాలు నిండి ఉన్న విద్యార్థి అయి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీట్ యూజీ ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, ఇక ఎంబీబీఎస్ చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది అది కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు సీట్స్ ఎలకేషన్ ఎలా ఉంటుంది. ఒక్కొక్క కాలేజ్ చూడండి 300 సీట్లతో ఉంటుంది, ఒక్కొక్క కాలేజ్ 250, ఒక్కొక్క కాలేజ్ అయితే 50 సీట్లే ఉంటాయి. మనం మాట్లాడుకుంటున్న ఆసిఫాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అయితే 100 సీట్ల ఇంటేక్తో ఉందండి. ఇది పోను అంటే రాబోయే రోజుల్లో విద్యార్థులు పెరిగే కొద్దీ, కెపాసిటీ పెరిగే కొద్దీ, డెవలప్మెంట్ పెరిగే కొద్దీ ఇంటేక్ కూడా పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మెడికల్ స్ట్రీమ్లో లేదంటే ఇంజనీరింగ్ ఏ కాలేజ్ అయినా కానీ కొన్ని నామ్స్ ఉంటాయి. దీనికంటే గవర్నింగ్ బాడీ ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క నామ్స్, వాళ్ళు ఏవైతే రెగ్యులేషన్స్ పెడతారో అవి ప్రతి సంవత్సరం వాళ్ళు సాటిస్ఫై చేయాలి. అప్పుడే కాలేజ్కి పర్మిషన్స్ ఉంటాయి ఆ సంవత్సరానికి, లేదు అంటే రద్దయిపోతాయి. ఓకేనా రైట్. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి 2 కోటాలు ఉంటాయి, స్టేట్ కోటా, ఏఐక్యూ కోటా. కొన్ని కాలేజెస్కి అంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న కాలేజెస్కి మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది, బట్ ఈ కాలేజెస్కి అయితే లేదు. మోస్ట్లీ మనం మేనేజ్మెంట్ కోటా అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అనేది ఏపీలో చూస్తాం. సో స్టేట్ కోటా సీట్లు అనేవి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇక ఆల్ ఇండియా కోటా వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయి. స్టేట్ కోటా 85% అంటే 100 సీట్లలో 85 సీట్లు. ఏఐక్యూ కోటా వచ్చేసి 100 సీట్లలో 15% అంటే 15 సీట్లు. ఓకే, ఈ 15 సీట్లలో మీరు దేశంలో ఉన్న ఏ విద్యార్థి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఆల్ ఇండియా కోటా. ఇదైతే స్టేట్ కోటా అంటే స్టేట్లో ఉన్న విద్యార్థి మాత్రమే అర్హులు. ఇంకా ఈ సంవత్సరం నుంచి, ఎందుకంటే బైఫర్కేషన్ జరిగిపోయిన తర్వాత లోకల్, నాన్ లోకల్ అనేది తీసి పాడేస్తారు కాబట్టి ఇంకా ప్యూర్గా తెలంగాణ స్టేట్కి చెందిన విద్యార్థి మాత్రమే దీనికి అర్హుడు అప్లై చేసుకోవడానికి. ఇక ఎంబీబీఎస్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాలు కదా ప్రోగ్రామ్, 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేస్తాం.
ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఫీజు గురించి మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000, సిడిఎస్ ఫీజు 5,000, ఈ లైబ్రరీ ఫీజు 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజు 2,000, లైబ్రరీ ఫీజు 2,000, అలాగే కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, నాన్ గవర్నమెంట్ ఫండ్ 2,000. టోటల్గా ఒక సంవత్సరంలో బీసీ కానీ ఓసీ కానీ విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలంటే మొదటి సంవత్సరానికి అయ్యే ఖర్చు 29,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే కనుక 27,000 రూపాయలు అయితే పే చేయాలి. మీరు చూడండి, ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు అనేవి ప్రతి సంవత్సరం కామన్గా ఉండే ఫీజెస్. మిగిలిన ఫీజెస్ అనేవి వేరే అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. సెకండ్ ఇయర్ వేరే ఫీజుని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో అలాగా మీరు సెమిస్టర్ పెరిగే కొద్దీ ఫీజెస్ కూడా మారుతూ ఉంటాయి. ఇక ఏఐక్యూ కోటా విద్యార్థులకు ఏంటంటే అడిషనల్గా యూనివర్సిటీ ఫీజు కూడా ఉంటుంది, 12,000 రూపాయలు పే చేయాలి. ఓకే, ఈ ఫీజెస్తో పాటు ఈ ఫీజు కూడా పే చేయాలి. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చదువుకోవాలి అంటే ఎంబీబీఎస్కి అసలు హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ అయితే ఉన్నాయండి, ఆన్ క్యాంపస్సే ఉన్నాయి. కాకపోతే ఇంకా డెవలప్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, ఎస్టాబ్లిష్ ఇయర్ని బట్టి మనం కాలేజ్ ఎంత డెవలప్ అయింది కూడా మాట్లాడుకోవచ్చు. 2023లో ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ఇంకా ఒక్క బ్యాచ్ కూడా బయటికి వెళ్ళలేదు. మనకి ప్రస్తుతానికైతే టెంపరీగా హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 2 to 3 కిలోమీటర్స్ రేంజ్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అమ్మాయిలకు వచ్చేసి బస్ సర్వీస్ కూడా ఉందండి ఫ్రీగా, బాయ్స్కి వచ్చేసి బస్ పాస్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, మనకి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు అని చెప్పాను కదా, దాని కెపాసిటీ ఏంటంటే 1 గర్ల్స్ హాస్టల్, 2 బాయ్స్ హాస్టల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. రైట్, ఇక మనకి ఫ్యూచర్లో ఈ కాలేజ్లో ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆన్ క్యాంపస్సే హాస్టల్స్ వస్తాయి విత్ మోడర్న్ ఎమ్యూనిటీస్తో. ఓకే, ఇక హాస్టల్ ఫీజుల గురించి మాట్లాడుకుందాం. నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 5,000 రూపాయలు, రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 5,000. ఇక ఒక్కొక్క నెలకి 1,000 రూపాయలు కాబట్టి 12 నెలల కోసం 12,000 అయితే పే చేయాలి. హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. సో టోటల్ ఎంత అవుతుంది ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం అంటే 23,000 రూపాయల వరకు అవుతుందండి. మనం ఏదైతే కాషన్ డిపాజిట్ చేసామో 5,000 మనకి రిటర్న్ వస్తాయి. సో ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు మనం ఈ కాలేజ్లో చదువుకోవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ కేటగిరీకి చెందిన అబ్బాయిలు అయితే కనుక మీకు ర్యాంకు 168,714 లోపు రావాలి. అమ్మాయిలకైతే 183,702 లోపు ర్యాంక్ రావాలండి. ఇక బీసీఏ విద్యార్థుల కోసం అయితే అబ్బాయిలకి 3,02,378 లోపు, అమ్మాయిలకి 3,04,068 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ వాళ్ళకైతే 2,01,723 లోపు అబ్బాయిలకి, 2,06,116 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. అబ్బాయిలకు వచ్చేసి 1,88,646 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,92,140 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 2,13,979 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,14,874 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 1,83,071 లోపు అబ్బాయిలకి, 1,83,164 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థుల కోసం చూద్దాం ర్యాంక్స్ ఎలా రావాలో. 2,83,657 లోపు అయితే అబ్బాయిలకి రావాలి, 2,83,921 లోపు అమ్మాయిలకి రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,62,919 లోపు అబ్బాయిలకి, 2,63,943 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇప్పుడు నేను మొత్తం ఎంటైర్ సిరీస్లో తెలంగాణ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సిరీస్లో చెప్పిన క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటంటే 2024 సంవత్సరానికి సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. ఓకేనా, మీకు తెలుసు కదా నీట్లో మనకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, మాపప్ రౌండ్ ఇలా 4 రౌండ్స్లో జరుగుతుంది కౌన్సిలింగ్. సో నేను సెకండ్ రౌండ్ సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాను. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని అయితే మర్చిపోవద్దు. మీకు ఎంబీబీఎస్ అయినా, ఇంజనీరింగ్ అయినా, ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా కూడా మేము గైడెన్స్ అయితే ఇప్పించగలుగుతాం, సీట్ కూడా ఇప్పించగలుగుతాం. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోస్ అనేవి చాలామందికి యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి మినిమం కాలేజ్ గురించి, హాస్టల్స్ ఉన్నాయా, ఫీజెస్ ఎంత, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి కదా. సో అలాంటి విద్యార్థులకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.